హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తామండి. ఓకేనా, దానికి ఏమేమి కావాలో వస్తుందండి చూపిస్తాను. ఓకే, అదండి కాజు అండి ఒక 5-6 ఎక్కువ ఎత్తుకోవద్దండి. గరం మసాలా ఐటమ్స్ అండి, షాజీరా కొద్దిగా చిన్న స్పూన్తో, మిరియాలు ఒక 10-12, చెక్క అండి. ఓకే, ఎలగగుడ్డ, స్టార్ పువ్వు, ఆకు అండి, ఆకు తడిగా మళ్ళీ వేయించుకున్నామండి. ఓకేనా, తెల్లగడ్డ, అల్లం అండి. ఓకే, తెల్లగడ్డ అల్లం మీడియంగా, మన దగ్గర తెల్లగడ్డ అల్లం మీ దగ్గర డైరెక్ట్గా లేదు అంటే అండి, ఒక గ్లాస్ అన్నానికి ఒక గ్లాస్ బియ్యానికి అంటే 2 స్పూన్లు పేస్ట్ వేసుకోండి, గరం మసాలా ఇది అల్లం పేస్ట్. ఓకే అండి, ఇది వచ్చి టమాటాలు అండి, 2 పెద్ద టమాటాలు లేవు అంటే చిన్న టమాటాలు 3 వేసుకోండి 2 గ్లాసులకి. ఓకే అండి, కొత్తిమీర, పుదీనా అండి, పచ్చిమిరకాయలు వచ్చి 10 లేదా 12 అండి, కారం తక్కువగా అంటే 12 లేదంటే 10 పచ్చిమిరకాయలు, చాలా అండి, ఎక్కువ వద్దు అంతే. వీటినంతా మనం అండి ఫ్రై చేసేస్తాం, లైట్గా దూరగా ఏం చేస్తాము, దాన్ని గ్రైండర్ చేసేస్తాం. ఫుల్ వద్దండి, బర్క్ అంటే 75% గ్రైండర్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ ఇది అండి. ఓకే, ఇవంతా గ్రైండర్ చేసే ఐటమ్స్ అండి. ఈ ఆకు తల్లిగా అండి. ఓకేనా, ఈ తాకు ఇక్కడ పెట్టేస్తాను. ఇది వచ్చండి మీడియం సైజ్ ఎర్రగడ్డలు అండి 3, దానిపైన పెద్ద ఎర్రగడ్డలు అయితే 2 చాలండి, మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి. ఇది వచ్చి బాగా ఫ్రై చేసేయండి, రెడ్ రోస్ట్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి. ఇది కొత్తిమీర, పుదీనా అండి మిక్సెడ్, తర్వాత మళ్ళీ ఇది చేసుకుందామండి. దీన్ని లాస్ట్లో మనం నీళ్ళు వేసేటప్పుడు మనం చెప్తాను నేను ఎప్పుడు వేసేటప్పుడు. ఓకేనా అండి, ఇవి వచ్చి ఫ్రై చేసి పెట్టుకుంటాము. ఫ్రై చేసేసి తర్వాత మనం చికెన్ అండి. ఓకేనా, ఇది 1 కిలో చికెన్ అండి. ఈ చికెన్ని మనం ఇట్లా మనం అంగిటి వాళ్ళు అడిగితే వాళ్ళు కొట్టిస్తారు. మనకి ఇక్కడైతే మనకి లెగ్ పీస్ కాంటే లెగ్ పీసు, థై పీస్ కాంటే థై పీస్ అట్లా నాకు దొరుకుతుంది కాబట్టి నేను థై పీసులు తీసుకున్నానండి. అవి మరీ పెద్దగా అంటే నేను కట్ చేసుకున్నాను. ఓకేనండి, 2 గ్లాసుల బియ్యం అండి ఇట్లా నానబెట్టుకునే వాళ్ళు 1 అవర్ ముందుగానే నానబెట్టుకునేసేయండి. ఓకేనా, 1 అవర్ ముందుగా అండి నానబెట్టుకునేసినామంటే ఉల్లిపక్కన ఈ నీళ్ళల్లో ఇంకేం వేయడం వల్ల అండి నీళ్ళు మాత్రమే ఒకసారి బియ్యం మాత్రం తీసుకుంటాము. ఓకేనా అండి, గ్లాస్ వచ్చండి పెద్ద గ్లాస్తో. ఓకే అండి, 2 గ్లాసులు బియ్యం అనుకోండి, తలగొట్టి మరి పైకి ఎత్తుకోవద్దండి, మామూలుగా తీసుకోండి. వీటినంతా మనము ఫ్రై చేసుకుంటామండి. ఇవి మనకు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అంతే అండి. ఓకేనా, గరం మసాలా ఐటమ్స్ ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకొని గ్రైండర్ చేసేస్తాము. దీన్ని ఫ్రై చేసుకొని అట్లా జస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఈ చికెన్ మనం వేస్తాము. నేను చూపిస్తాను తర్వాత అండి. మనం వాచిన తర్వాత మళ్ళీ బియ్యం ఎప్పుడు వేయాలో కూడా చెప్తానండి నేను. ఈ కొత్తిమీర పుదీనా నైస్గా కట్ చేసుకోండి, ఆకుల్ని పక్కన పెట్టుకునేసేయండి. ఎప్పుడు వేసే విధానం చెప్తానండి. వెన్న ఉంటే వెన్న వేయండి, నెయ్యి వాడండి, గీ వాడండి, చాలా బాగుంటుంది. నూనె తక్కువ వాడండి, గీ ఎక్కువ వాడుకుందామండి. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని వస్తువులు ఫ్రై చేస్తామండి. ఓకే, ఈ వస్తువులంతా మనం ఫ్రై చేస్తాం. ఓకే, అట్లా అండి డైరెక్ట్గా ఒక చిన్న ఎర్రగడ్డ వేసుకోండి. ఓకేనా, అన్నీ డైరెక్ట్గా వేసుకుంటాను వాడమండి. అల్లము, ఎర్రగడ్డ, గరం మసాలా ఐటమ్స్ అండి. పచ్చిమిరకాయలు అండి, 12 పచ్చిమిరకాయలు వేసుకున్నాం చిన్నగా. 2 గ్లాసులు బియ్యానికి అండి. ఒక గ్లాసు బియ్యం అయితే 6 పచ్చిమిరకాయలు వేసుకుంటాం. ఆకండి, అంతే అండి. వీటిని మనం ఫ్రై చేసుకున్నాం. ఈ టమాటా వద్దండి, ఈ టమాటా మనము మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇవి మాత్రమే మళ్ళీ మనం ఫ్రై చేసే అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకునే కోసము మనం ఇప్పుడు లైట్గా దూరంగా వేసుకున్నట్టు ఈ వస్తువులంతా. ఇదండి, ఇది చాలా అండి, ఇంత మాత్రం ఫ్రై చేయాలి. ఓకే, ఇది మనం కొత్తిమీర ఆకులు అంతా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ కాడలు ఉంటాయి కదా, ఆ కాడ పుదీనా కాడ ముదురుగా అంటే పుదీనా కాడ వేయద్దండి, లేతగా ఉంటే వేయండి. కొత్తిమీర కాడలు మామూలు లేతగానే ఉంటాయి కాబట్టి ఆ కాడ అంతే అండి. ఇంత మాత్రం చాలండి ఫ్రై. దూరగా వేగిందంటే మీకు ఆ స్మెల్ తెలుస్తుందండి అండి నేను చెప్పేది. ఓకే, దీన్ని మనం గ్రైండర్ చేసుకున్నామండి 70% అండి. బిర్యానీకి అండి ఆనియన్స్ వేయించుకుందాము. ఓకేనా, నేను ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తానండి. ఓకేనా, చిన్న గంటతో 1 గంట నెయ్యి అనుకోండి. నూనె కూడా వేసుకోండి, నెయ్యి అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకేనా, చాలా బాగా అంటే పెద్ద గంటతో అంటే 2 గ్లాసులు బియ్యం కదండి కాబట్టి మనం పెద్ద గంటతో 1 గంట నూనె వేసుకోండి. నూనె నెయ్యి కలిపి 1 గంట అండి. అంటే చిన్న గంటతో నెయ్యి 3/4 గంట నూనె, 1 గంట నెయ్యి వేసుకోండి. అలా నేను వెన్న కూడా వేస్తానండి. ఓకేనా, మన ఆప్షన్ వెన్న అనేది, అది మీ ఇష్టం అండి, వేసుకోండి. ఓకేనా, వేస్తాను కానీ నేను ఇప్పుడు వేయనండి, అన్నం వేసేటప్పుడు బియ్యం వేసేటప్పుడు వేస్తాను, చూపిస్తాను. అది మన ఆప్షన్ అండి. ఓకేనా, వేయాలని ఏమి లేదు, మన ఆప్షన్. నూనె నెయ్యి అనేది ఆప్షన్ అండి. ఓకేనా,
ఇంకా అంతే అండి. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఆకు మొత్తం వేసుకొని ఎరగడాలండి దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. ఓకేనా, డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కానివ్వండి. ఇవన్నీ ఎర్రగడ్డ వేసుకున్నాము. అది బాగా మగ్గిపోయాయండి, బాగా రెడ్ రోస్ట్లో వచ్చేసింది. ఓకే, చాలండి ఇంత మాత్రం. ఓకేనా, టమాటాలు వేసుకొని ఇది కూడా బాగా మ్యాష్ అయిపోయిందండి. బాగా టమాటా పేస్ట్ లాగా అయిపోయింది టమాటా బాగా. ఓకే అండి, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. ఎందుకంటే స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇంకా మనం తప్పకుండా పక్కన అందరూ బాగా ఏమంటారు స్మెల్ బాగా వస్తుంటుందండి. వాళ్ళు బిర్యానీ చేస్తారు, అది ఫీల్టారు ప్రతి ఒక్కరికి మర్చిపోతుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా చాలండి. ఓకే, బాగా మ్యాష్ అయిపోయింది టమాటాలు, ఇంతే చాలండి. ఓకేనా, ఈ టైంలో అండి మనము గరం మసాలా అప్పుడే నేను చూపించాను కదండి, 70% గ్రైండర్ తీసుకోండి. ఫుల్గా గ్రైండర్ చేయొద్దండి. ఓకేనా, 70% చాలండి. అది కొంచెం పచ్చి వాసన అవసరం లేదు, ఇది వెళ్ళిపోయినట్టు మనం ఎందుకంటే ఫ్రై చేసుకొని తీసుకున్నాము కాబట్టి జస్ట్ బాగా ఈ టైంలో అండి మనము చికెన్ వేసుకుంటామండి. చికెన్ అండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు అండి. ఓకేనా, ఇప్పుడు మామూలు పచ్చిగా ఉంది కదా చికెన్, బాగా కొంచెం బాయిల్ అయ్యే విధంగా కొంచెం బాగా మగ్గినాక మళ్ళీ నీళ్ళు వేసి చూపిస్తామండి. ఓకే అండి, ఈ టైంలో మనం ఉప్పు వేసి నేను ఆల్రెడీ ఉప్పు వేస్తానండి ఎరగడ వచ్చేటప్పుడు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు ఏమి వేయద్దండి, ఇంకా మిరప్పొడి ధనాల పొడి అంతా అట్లంతా ఏమి వేయద్దండి, అన్నీ వేసేసినాము. ఏమి వేస్తుంది సరేనా. ఓకే, కొద్దిగా దీనికి పసుపొడి అండి, పసుపొడి ఉన్నా ఓకే, లేకపోతే ఫుడ్ కలర్ ఉన్నా కూడా ఓకే అండి, నా ప్రాబ్లం. ఓకే, కొద్దిగా అండి, చాలా లైట్గా వేయండి, ఎక్కువ వేయద్దండి. ఓకే, మన ఆప్షన్. ఉప్పు అంతా చూసుకోండి ఒకసారి. కారం అంతా మనం కరెక్ట్గానే వేసేసినామండి, ఏం అవసరం లేదంటే. ఓకేనా, కొంచెం మగ్గనే అండి, మగ్గిన తర్వాత మగ్గనే చూపిస్తాం. ఓకే అండి, ఓకే అండి, ఈ విధంగా పచ్చంతా పోయిందండి చికెన్. ఓకేనా, ఓకే, ఈ టైంలో అండి మనము ఒక గ్లాస్కి అండి 1.5 గ్లాస్ నీళ్ళు నేను చెప్పినా కదండి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ 1.5 గ్లాస్ అంటే 3 గ్లాసులు నీళ్ళు అండి. ఓకేనా, మనం తలగొట్టి తీసుకున్నామంటే 3 గ్లాసులు నీళ్ళు అండి. 3 అండి. ఓకే, ఈ నీళ్ళు బాగా బాయిల్ కావాలండి. బాయిల్ ఈ టైంలో మనం ఉప్పు ఉందా లేదా చూసుకోండి. ఓకేనా, ఉప్పు చూసుకోండి, అంతే. కారం అంతా కరెక్ట్గా ఉంటుంది, మసాలా ఫస్ట్లోనే వేసేసినాం కాబట్టి. ఓకేనా, ఓకే, ఈ నీళ్ళు బాగా బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాత మనం నేను చూపిస్తాను. ఓకే అండి, ఓకే, ఇదా అండి, ఈ విధంగా బాగా బాయిల్ కావాలండి వాటర్. ఓకే, మనము ఎందుకంటే చికెన్ డైరెక్ట్గా అట్లా వేసుకున్నాము, కొంచెంసేపు బాగా మగ్గించినాము కదా చికెన్ని. ఇంకా అది బాగా ఈ విధంగా బాయిల్ అయిందనుకో చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుందండి. ఓకేనా, ఓకే, ఓకే అండి, ఈ టైంలో మనము ఓకే అండి బియ్యం వేసేస్తామండి. ఓకే, ఓకే, బియ్యం వేసేసి బాగా కలబెట్టేస్తామండి. కలబెట్టేసి చూసుకుందామండి మనం ఉప్పు సరిపోయిందా లేదా అని. ఓకే, కారం రెడీగా ఉంటుంది, అంత కరెక్ట్గా ఉంటుందండి. కారం గురించి మనం టెన్షన్ పడాల్సిన వల్ల. ఓకే అండి, కారం అంటే పచ్చిమిరకాయలు అండి. నేనైతే 2 గ్లాసులకి 12 వేసిన. మీకు కారం ఎక్కువగా ఉందంటే 10 కాయలే వేయండి, 10 మిరపకాయలు వేయండి చాలు. ఈ టైంలో అండి మనము కొత్తిమీర పుదీనా చల్లుకొని వేస్తామండి. ఓకే, ఈ టైంలో అండి మనము ఈ వెన్న కూడా వేసుకుంటామండి ఒకటి. ఓకేనా, ఒక పీస్ చాలండి. ఓకేనా, అంటే నెయ్యి మనం బాగా దండిగా వేసినాము కాబట్టి ఒకటి చాలండి. ఓకే, ఓకే అండి, అంటే అండి ఇది బాగా కొంచెం బాయిల్ కానివ్వండి. వాటర్ బాయిల్ అయినాక మళ్ళీ సిమ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఓకేనా, ఇదిగో అండి ఎంత బాయిల్ అయితే చాలండి. ఓకే, ఈ విధంగా. ఓకే, దీనండి మనము ఇప్పుడు సిమ్లో పెట్టేవాళ్ళం, కలబెట్టేస్తామండి. కలబెట్టుకొని కొంచెం కొద్దిగా అండి లెమన్. ఓకే, ఊరికి జస్ట్ అండి ఒక హాఫ్ నిమ్మకాయలో, చిన్నదైతే హాఫ్ నిమ్మకాయ అండి, పెద్దకాయ అయితే ఓకే జస్ట్ ఆ సారం చేసేసండి. ఒకసారి బాగా నీట్గా కలబెట్టు చేసేయండి. ఓకే, ఓకే అండి, కలబెట్టేసామండి. సిమ్ అండి, ఈ విధంగా సిమ్ అండి, కనిపిస్తుందా? కనిపించడం లేదు కదండి, చూడండి. ఓకే, ఇంత సిమ్లో అండి ఇప్పుడు మనం పెట్టేస్తాం. ఓకేనా, ఇదిగోండి ఈ సిమ్లో మనం ఇట్లా పెట్టేస్తామండి, దమ్ చేసి పెట్టేస్తాము. దీనిపైన అండి బరువు పెట్టాలా. ఓకేనా, ఇంటి పాత్ర ఏదైనా ఉంటే అండి మీ దగ్గర. ఓకేనా, దాంట్లో నీళ్లు వేసేసి ఈ విధంగా నీళ్లు వేసేసి
కరెక్ట్గా అండి లెక్క పెట్టుకోండి టైమింగ్. ఇప్పుడు 12 అండి ఇక్కడ టైము. ఓకేనా, 12:30. ఓకే అండి, అర్ధ గంట సేపు. ఎందుకంటే లాస్ట్ టైం మటన్ చేసినప్పుడు 20 నిమిషాలు చాలా అన్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నామండి మటన్ని. ఇది మనం చికెన్ని బాయిల్ చేసి పెట్టుకోలేదు, జస్ట్ మనం ఇది చేసినాం కాబట్టి కరెక్ట్గా అండి అర్ధ గంట సేపు. ఓకేనా, తర్వాత వచ్చి చూసాం, మధ్యలో వచ్చి ఏం కలపెట్టద్దండి, మూత కూడా తీయద్దండి. కరెక్ట్గా అర్ధ గంట సేపు 12:30కి వచ్చి మళ్ళీ చూపిస్తాం మీకు. ఓకే అండి, ఓకే అండి, అర్ధ గంట అయిపోయిందండి. దమ్ము తీసేస్తాను. ఓకే, ఆ ప్లేట్ మారిపోయిందండి, అందులో దానికి సిల్వర్ ట్యాప్ వచ్చింది. సిల్వర్ ట్యాప్. ఓకే అండి, బిర్యానీ రెడీ. ఓకే, మీరండి చూసేటప్పుడు ఫస్ట్ ఇట్లా చూసుకోండి, కింద నీళ్ళు ఉందా లేదా, అడుగు పట్టిందా లేదా చూడండి. అంత రెడీ అండి. కరెక్ట్గా అండి ఒక గ్లాస్కి 1.5 గ్లాసు. ఓకే అండి, పలుపలని వస్తుందండి అన్నం. సరేనా, అన్నం కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఏమి ఇది చేయాల్సిన లేదు. ఓకే, ఓకే అండి, జస్ట్ సర్వ్ చేసి చూపిస్తాను అండి. ఓకే, ఓకే అండి, రెడీ బిర్యానీ అండి. ఓకే, దీనిపైన అండి మనం వేయించి పెట్టుకున్నాము కదండి కాజు ద్రాక్ష. ఓకేనండి, వీటిని అండి జస్ట్ మన ఆప్షన్ అన్ని వేసుకుంటే బాగుంటుందని నా ఇది. ఓకే, ఇది జస్ట్ అండి. ఓకే, ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. మనం పక్కన తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినేదానికి బాగుంటుంది. ఓకే అండి, ఇది పెరుగు పచ్చడి అండి, చెప్పినా కదా పెరుగు పచ్చడి అండి ఇది. ఓకే, మేము ఎక్కువ వాడమండి పెరుగు పచ్చళ్ళు, ఊరికే జస్ట్ ఆ బిర్యానీనే తినేస్తాం కాబట్టి, టేస్టీగా ఉంటుంది కాబట్టి అట్లా తినేస్తాం కాబట్టి. చూడండి, పీస్ కూడా బాగా ఉడికిపోయింది, వేడి, చాలా వేడిగా ఊరికి అట్లా పట్టుకునే కదా చూడండి, ఉడికిపోతుంది. ఓకే, ఇదే అండి చికెన్ బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, చేసి తయారు చేసి చూడండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా అండి, ఇది మా అన్న కూతురు, ఆ పాప పేరు డాలి అండి, ఆ పాప పేరు తనూజా జోస్న. ఆ పాప ఎంబీఏ స్టూడెంట్ అండి, ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఓకే, మా అక్క కూతురు అడిగిందండి, తను మీకు తెలుసు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను భూమి అనేసి. తను హైదరాబాద్లో ఉంటుంది. అమ్మాయి కూడా ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఆ పాప మ్యారేజ్ అయిపోయింది, ఈ పాప ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, వీళ్ళు అడిగినారు, వీళ్ళ కోసం నేను చేస్తున్నానండి. ఇది టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూడండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ అండి, 2 ఎర్రగడ్డలు చాలు, 2 గ్లాసు బియ్యానికి అండి నేను చెప్తున్నది. ఓకేనా, ఎర్రగడ్డ, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు 12, గరం మసాలా ఐటమ్స్ అండి, కాజు, గరం మసాలా, గరం మసాలా హౌస్ అండి. ఓకేనా, ఒక 5, 6, ఒక గ్లాస్కి అండి మీరు వచ్చి ఏమంటారు అది గరం మసాలా ఐటమ్స్ అండి, లవంగము, చెక్క అవంతా అండి. చెక్క అయితే కొద్దిగా వేసుకోండి, లవంగాలు వచ్చి ఒక 6, 7 పీసులు వేసుకోండి చాలు. గ్లాస్కి ఒక 4 పీసులు అనుకోండి ఆ లవంగాలు. అట్లా ఎన్ని గ్లాసులు వేస్తే అన్ని లవంగాలు కౌంట్ చేసుకోండి, మీరు వేసుకోండి. ఎక్స్ట్రా ఒక 2 పీసులు వేసేయండి మనకు. సరేనా అండి, డైరెక్ట్గా వీటిని అంతా మనం లైట్గా గ్రైండర్ చేసేస్తామండి, మిక్సీ పెట్టించేస్తాం 70%. టమాటాని, ఎర్రగడ్డని లైట్గా బాగా ఫ్రై చేసుకునేస్తామండి. తర్వాత మనం చికెన్ వేసేసి మసాలాని కూడా వేసేసి కొంచెం వాష్ చేసిన తర్వాత మళ్ళీ బియ్యం వేస్తామండి. బియ్యం కూడా నీళ్ళు వేస్తామండి. నీళ్ళు వేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికండి 1.5 గ్లాసు చాలండి. ఓకేనా, ఎక్కువ వేయద్దండి, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. బాగుంటుంది బిర్యానీ, మనం ఏమంటారు సంగటిలాగా అయిపోతుంది బిర్యానీ. కాబట్టి 1కి 1.5 వేయండి మీరు. సరేనా, వేసిన తర్వాత బాయిల్ అయిపోయినాయండి, నీళ్ళు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ బియ్యం వేయండి. బియ్యం వేసిన తర్వాత ఊరికి జస్ట్ బాయిల్ వస్తే చాలండి, మళ్ళీ సిమ్ములో పెట్టేసండి కరెక్ట్గా అర్ధ గంట సేపు. ఓకే అండి, 12 అంటే 12:30 వచ్చి చూడండి బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి. దానికి ఎర్రగడ్డ పచ్చడి చెప్పినాను, సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి, చేసి తయారు చేసి తినండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, పేరు పేరున థ్యాంక్ యూ అండి. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.